ఏమైందా సర్పంచ్ ఈ ఊళ్ళో యాక్టర్ ఉన్నారండి వచ్చిన వాళ్ళ తాగని చెప్తారు వీళ్ళందరూ అట్టట్టోలే డాక్టరు డాక్టర్ కాదు డైరెక్టర్ ఏదో ఒక డాక్టర్ కానీ డాక్టర్ మా ఊళ్ళో ఒకడు ఉన్నాడు ఎవడాడు రాయల్ స్టాక్ రాకేయాలి అబ్బో వాని యాక్టింగ్ కనుక చూస్తే మీరు వాడినే హీరో చేస్తారు ఇక అంతమ్మా చేస్తారా ఏందనుకున్నాడు పిస లేవాలని చూస్తే ఇప్పుడు అవును ఏమో ఇంకా అత్తలేడుగా అత్తడా అగో అనగానే వచ్చిండు చూసిన పులి అత్తాడు చూడు అది మామూలు పులి కాదు ఫుల్ బాటిల్ ఎత్తిండు అనుకో కథం అయ్యేదాకా దించాడు నమస్తే సర్పంచ్ సాబ్ పులి జోరున్నది ఇంతకీ పులి పేరు ఏంటిదో ఏం పేరే పులి రాగి రాయల్ స్టైల్ రాగి మరి ఓసి తెచ్చినావు బడ్జెట్ లేనప్పుడు ఓసి కూడా ఆవిడే అబ్బో సరే కానీ ఎందుకు వచ్చినావు నా దగ్గర ఒక స్టోర్ ఉంది స్టోరియా చెప్పు ఓపెన్ చేస్తే ఏంటి వైన్సా అబ్బా తమ్ముడు ఏ కాదు పెద్ద గుహ అలా కరెంట్ లేదు గుహల కరెంట్ ఉంటుందా కెమెరాకు లైట్ పెట్టి హీరోకు ఇట్లా పెడితే ఇది హీరో పెడతావా హీరోకు పెడుతున్నా సరే అంత మంచిగా ఉంటుంది కానీ ఇంతకు హీరోయిన్ ఎవరు హీరోనే నువ్వా మరి హీరోయిన్ వైన్స్ కాడ బజ్జీలు వేసుకునే పిల్ల మరి ప్రొడ్యూసర్ మా మామనే మరి డైరెక్షన్ కూడా నువ్వే చేసుకో కాదు నువ్వే చేయాలి చేస్తాడు మంచిగా చేస్తాడు కూర్చో అవని ఇంతకి మాది ఆ సినిమా టైటిల్ ఏం పెట్టినావు గుహల్లో గుద్దులాట ఏంది గుహల్లో గుద్దులాటనా మస్తు ఉంటుంది బాబు ఈ టైటిల్ పెట్టి సినిమా తీసిన అనుకో జనాలు నన్ను గుద్దుతారు నువ్వు వద్దు నీ కథ నువ్వు ఓరా అంటే సినిమా తీయవా తీయ సర్పంచ్ సాబు ఈ సినిమా తీసిన నా పని చేస్తారు అది నువ్వురా నువ్వు ఎక్కడ డైరెక్ట్ పట్టుకొచ్చా సర్పంచ్ సాబ్ సరే ఒక 90 మంది అయితే ఒక మంది పులికి రక్తంగా ఉన్నాడా ఇచ్చి పంపి అరే నువ్వు ఓరా సరే పోతా ఎందుకు ఏం పులి ఏమో పో అంత బిలి ఎత్తాడు ఇంకోళ్ళరు నాకు అనడానికి రమ్మా ఉన్నారు వస్తారు అదే వీళ్ళు ఎట్లుంటారు రా దాదా పేరు చెప్పు పేరు నీ పేరు చెప్పు నా పెళ్ళా మొన్న సార్ పేరాడ పేరు చెప్పు నీ పేరాడ చెప్పు పేరు రా నాయన పేరు నాకు రాసు చదువురా మంచి దొరికిండ నాకు నీ పేరు చెప్పరా పేరు చెప్పు సరే గంగలో పోయి ఎటు వచ్చినావు నేనా మా అత్తమ్మ ఊరిపోతున్నా ఇక్కడ ఆడిషన్ కాబట్టి వచ్చిన సరే ఏమొచ్చినాయి నీకు ఏమొచ్చు మదేవురా మాది లక్ష్మీపురం ఎటు వస్తున్నాడు లక్ష్మీపురం అంటాడేంది ఎటు వచ్చినావు ఇక్కడ ఎందుకు వచ్చినావు నేనా మా అత్తమ్మ ఊరిపోతున్నా ఇక్కడ ఆడిషన్ కాబట్టి వచ్చిన ఏంది ఏమని కొడతాడేది సంబంధం లేకుండా
ఇటు వచ్చినావు సరే నీకు అటు చెప్పు వచ్చినావు వీడికి వచ్చినావు ఏమొచ్చు నీకు కట్నం ఏది ఇచ్చిరా ఊరి అప్పయ్యి సంబంధం లేకుండా వరుతుండేంది ఏమీరా సార్ ఒక 2 బార్లు ఒక బనీను ఒక డాయరు ఒక సైకిల్ అంతే సార్ అప్పుడు ఆకాశ పండుగ రమ్మన్న అయితే పోతాన్నా అయినా ఇవన్నీ మీకెందుకు సార్ ఏ కాదురా పేరు చెప్పండి సైకిల్ పెట్టరు పేరు చెప్పురా పేరాడ చెప్పు పేరు చెప్తే మాట్లాడతా. పేరు తలకేంటి కొడుతుంది సార్ దుర్ద పెడతాంట ఈ సీమాలు వచ్చినాయి రా బాగుంది సార్ ఎందుకు వస్తుంది మీకేం సగం మిగిలినాయి పేరు సరే నీకు ఏమో నీ టాలెంట్ ఏంటి టాలెంట్ రా టాలెంట్ అడుక్కుంటాను సార్ మీరు గంట పెద్ద నుండి ఏంది అరే అప్ప ఇది నీవు ఈ చుట్టాలు కలుగుతుంది కదా సరే కొనుక్కుంటాను సార్ కొనుగోడు కాదు నాయన పాట పాడుకుంటున్నా నాది నేను అంతే కాదురా మన ఏమొచ్చిందిరా అసలు కాదు సార్ నేను అమ్మాయిని అడుగుతాను తెలుసు అబ్బాయిని అడుగుతాను ఈ మధ్య ఏమనుకుంటున్నావు బాబు నువ్వు దాకా పోయి నువ్వు వద్దు నీ యాక్షన్ ఎట్లా ఉన్నారు సార్ నాకు అది సినిమా ఏమన్నాయి ఏందో ఈ అడిషన్ ఏందో ఈ కథ ఏందో ఈ తోళ్ళ ఈ సర్పంచ్ ఏడి ఈ సర్పంచ్ కూడా మీకు చెప్పకుండా ఈ కోళ్ళ నా పాడానికి రా ఏం పేరు లక్ష్మీమాంగ లక్ష్మీమామ అంటే ఏం పేరు ఓ నరసింహ సరే నరసింహ సరే ఏమచ్చు నీకు కోడా ఓ స్టోరీయా ఏం స్టోరీ తొండనా ఓ కొండ మంది మనిషి కొండ మీద మనిషి ఏది శుభమా లాభం అయిపోయిందా సినిమానా ఇది ఇది సినిమానా అబ్బాయి ఏం దాని ఇర్రా నా పాని ఇది సినిమా స్టోరీ సూపర్ అబ్బాయి ఏడికి వచ్చిర్రా నాయన నా పానం మంచిగా జరిగింది ఇంకున్నారా నా పానం నేను నచ్చినట్టే ఇవ్వాలి సరిపోయి అబ్బో ఎన్ని రోజులు ఆడుతుంది ఇంకా 100 రోజులు ఆడుతుంది పక్క ఆడుతుంది నేను చూసుకున్నా నువ్వు ఈ నాతో నాకు భలే దొరికి మీరేదమ్మా చెప్పకుండా వచ్చింది సరే నీకు నచ్చుదా లేదు చూడుదా లేదు సరే అని నీకు ఇంతకు ఏమొచ్చు యాక్టింగ్ వచ్చు ఇంతకుముందు ఎక్కడ చేసారా ఓ మస్తు చేసినాం ఎక్కడ ఇన్స్టాగ్రామ్ ఇష్టాలు ఎందుకు కానీ మీకు డైలాగ్ చెప్తా చెప్తారా ఓ సింగిల్ టేక్ లోనే చెప్తాం సింగిల్ టేక్ చేస్తే డైలాగ్ అయిపోయింది కానీ ఒక పాట పాడండి రొట్టెల వట్టి మీద ఉండగా పసిపెన రొట్టెలకు పోతివా నాదా ఒక్కదాని ఉండలేను వాటి మీద వండలేను చక్కగా మన ఇల్లు దొక్కోయి నాదా వీళ్ళేంది చెప్పకుండా వచ్చి చెప్పకుండా
నిజంగా వచ్చిర్రా లేకపోతే ప్రత్యక్షంగా నిజమా కాలనా ఈ సర్పంచ్ మాయమైండు ఈ ఎవడోడు అత్తడు ఇప్పుడు తాగుతుడు అత్తడు నత్తుడు అత్తడు ఈ ఆడిషన్ ఏందో ఈ కథ ఏందో అబ్బా ఈడేస్తాడు ఈడేస్తుంటాడు పొద్దుగాల నుంచి అందరూ నాకు కలకైతున్నారు ఈడెట్లు అడుగుదాం. సార్ నమస్తే సార్. నమస్తే కూర్చో. ఏ పేరు బాబు? నా పేరు శ్రావణ్ సార్. శరవణ్. శరవణ్ కాదు సార్, శ్రావణ్. శ్రావణ్. ఓకే శ్రావణ్. బాబు నీకు ఏమొచ్చు? నేను పాఠాలు రాస్తా సార్. పాటలు రాస్తావా? అయినా మన సినిమాకు పాటలు సాంగ్స్ అవసరమే ఉంది. పర్లేదు పొద్దున్న నుంచి ఒక క్యారెక్టర్ నచ్చింది దొరికి. ఓకే నువ్వు అంటే పాటలు రాస్తావా పాడతావా? నేను పాఠాలు రాస్తా, పాడుతా, ఎగురుతా, దునుకుతా, నరుకుతా, కొరుకుతా, గిచ్చుతా, దీని తల్లి మొత్తం ఇప్పి పెట్టమని చూపెడతా సార్. ఏ పిసి పెడతావురా? సార్ నాలో ఉన్న టాలెంట్ సార్, టాలెంట్. మీరేమనుకున్నారు సార్? నేను కూడా అదే టాలెంట్ అనుకోండి. సరే కానీ ఏదో ఒక పాడు చూద్దాం. సార్ ఆ పాట మీరు ఎప్పుడు వినలేదు సార్. పాడరా? నేను ఎక్కడ కూడా వాళ్ళే, ఎవరి ముంగడ వాళ్ళే సార్. అది పాడు. సార్ ఆ పాట మీరు ఎప్పుడు వినలేదు సార్. అదే మరి పాడు విన్నాం. అంటే మీరు ఎప్పుడు ఇన్ని ఉంటారు సార్, మీరు ఎన్నో సాంగ్స్ విన్నారు కానీ నేను రాసిన సాంగ్ సపరేట్ సార్. అది నేను ఎక్కడ కూడా వాళ్ళే, ఎవరి ముంగడ వాళ్ళే సార్. అది సరే చూద్దాం మరి ఎట్లుందో. ఓకే సార్, పాడమంటారా సార్? పాడు. సార్ నా పాట వినాలంటే అదృష్టం ఉండాలి సార్. నువ్వు వాడు అదృష్టం ఉందో లేదు సార్. నేను ఆ పాట ఎవరు రాయలేదు సార్, ఏ కవి రాయలేదు సార్. ఓకేరా పాడు. సార్ అంటే నేను ఎవరు కూడా వాడలేదు సార్ పాట. అది ఈడేంది ఇట్లా చేస్తాను? నిజం సార్, చాలా బాగా రాసింది సార్. సరే నా ముంగట వాడి. సార్ అంటే నాకు చాలా మంది అడిగారు సార్, పెద్ద పెద్దలు, కానీ ఎవరికి కూడా నేను ఛాన్స్ ఇవ్వలేదు, మీకే ఇస్తున్నాను. ఇట్లా జరిగిందా? సరేరా నా ముందైతే వాడిప్పుడు. ఓకే సార్, షూరా సార్? షూర్ సార్. అట్లాగా సార్, నేను చాలా కష్టపడి రాసిన సార్ పాట. పాడరా. కమాన్, నాలో ఉన్న సింగర్ బయటికి రా. పాలకూర పచ్చగూర నేను వండిన పందికూర తిందురారా మొండి వేదవా. నువ్వు నేనా? సార్ మీరు కాదు సార్, పాట సార్, పాట నేను రాసిన పాట. పాట చదువుతున్నాను. కంటిన్యూ. కాకుల కూర కప్పల పులుసు నీకే పెడతారా నా బుజ్జి కన్నా. పాలకూర పచ్చగూర నేను వండిన పందికూర తిందురారా మొండి వెదవా. కాకుల కూర కప్పల పులుసు ఇది అర నువ్వు రాసే పాట. ఇది నువ్వు రాసుడు, నేను ఇనుడు. అదృష్టం బాగానే ఉందిరా. సార్ నేను ఫస్ట్ చెప్పినా కదా సార్, నా పాట వినాలంటే అదృష్టం ఉండాలి. అబ్బో అది మీకు ఉంది సార్. నాకు బాగానే అదృష్టం ఉందిరా. నిజం సార్. దండవరా నాయన నువ్వు. ఓకే సార్, వెళ్ళాలి సార్. ఓకే సార్, రైట్ సార్, కలుద్దాం. సొంటోళ్ళు అత్తరు. అబ్బాయి ఇలా స్టార్ట్ చేసిన మూడుదేం మంచి లేదు అసలు. ఎవడోడు అత్తడు ఇప్పుడు తాగుతుడు అత్తడు నత్తుడు అత్తడు. ఈ ఆడిషన్ ఏందో ఈ కథ ఏందో జీవితంలో ఇంకోసారి ఆడిషన్ చేద్దరా నాన్న. అద్దు నీ ఆడిషన్ అంతా కథ ఇంకో దండం. చల్ నేను కూడా పోతా.